రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్ కార్డు అందే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. అర్హులైన చివరి వ్యక్తికి అందే వరకు రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల జాబితాలో పేర్లు రాని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కులగణన, సోషియో ఎకనామిక్ సర్వే, పాత రేషన్ కార్డుల ఆధారంగానే పేర్లు నమోదు చేయడం జరిగిందన్నారు. వీటిల్లో ఎవరికైనా కార్డులు రాని పక్షంలో గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హుడికి రేషన్ కార్డు అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అర్హులందరికీ కార్డులు అందజేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.